ఫైనల్లీ నిమిషాంబిక టెంపుల్‌లో నేనున్నాను. నిమిషంలో కోరిక తీరుస్తాదంట. సో, ఫస్ట్ వెళ్ళే ముందయితే చాలా ఆటంకాలు వచ్చేసాయి. లైక్ హెవీ రెయిన్, హెక్టిక్ ట్రాఫిక్ వల్ల మాకు క్యాబ్స్ బుక్ కాలే. మా చెల్లెలయితే చాలా సీరియస్‌గా ట్రై చేశారు. ఫైనల్లీ ఒక 7 సీటర్ కారయితే బుక్ అయిపోయింది. వి ఆర్ సో హ్యాపీ, ఎక్సైటెడ్ కూడా వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. మా మమ్మీ చాలానే పుష్ చేసింది. వెళ్దాం, వెళ్దాం అని చెప్పేసి. సో, మా ఫేసెస్‌లో కూడా ఆ హ్యాపీనెస్ చూడండి. అందరం చాలా హ్యాపీగా అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ మంచిగనే వెళ్ళిపోయాము. సో, మా మామయ్య ఫేస్‌లో ఆ హ్యాపీనెస్సే లేదు. ఎందుకంటే వచ్చేటప్పుడు ప్రాబ్లమ్ అయితది క్యాబ్ బుక్ కాదని చెప్పేసి వద్దు అన్నారు. అయినా మేము వినకుండా వెళ్ళిపోయాం. అంతలోపు ఆకలేసేసింది. మా మమ్మీ తినిపిస్తుంది గూడా. సో, ఈ వీడియో ఎందుకు రిలీజ్ చేశాను అంటే, నిమిషంలో కోరిక నెరవేరొచ్చు. 21 డేస్ కావచ్చు అని చెప్పి మాకు పంతులు చెప్పారు. బట్ నేను ఫస్ట్ ట్రస్ట్ చేయలే. బట్ ఈ 18 డేస్ తర్వాత సమ్ మిరాకిల్స్ హ్యాపెన్ అయినాయి నా లైఫ్‌లో. సో, నేను కోరుకున్న కోరిక జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా వెళ్లి ప్రే చేయండి. ఎంతో దూరం లేదు. హైదరాబాద్‌లో ఉంది, ఉప్పల్‌లో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్ళాలి అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఏదైనా గట్టి కోరిక మనకుంటది గదా! దానికోసమైనా వెళ్ళండి. సో, నేనైతే ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ వచ్చినా లైక్ ఈ దేవతకే ప్రే చేస్తున్నా నేనైతే. అంత కాన్ఫిడెన్స్ వచ్చింది లైఫ్‌లా. సో, ఇంతకుముందయితే నాకు చాలా డౌట్స్ ఉండేది. మా మమ్మీ ఇది యూట్యూబ్‌లో వీడియో చూసి వచ్చిందనమాట హైదరాబాద్‌కి. వెళ్దాం, వెళ్దాం అందరికీ అవుతుందని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్‌లో చాలా వీడియోస్ ఉంటాయి కాబట్టి నేను కూడా అంత ట్రస్ట్ చేయలేదు. అండ్ వెళ్ళేటప్పుడు కూడా చాలా ట్రాఫిక్ ఉండే. నాకు గూడా అర్జెంట్ వర్క్ అని చెప్పేసి 3, 4 టైమ్స్ కాల్స్ వచ్చాయి. ఇప్పుడే రావాలని చెప్పి నేను కూడా దిగిపోయాను. ఎక్కేసాను. మా అత్త నన్ను పిలుస్తుందని చెప్పేసి ఫైనల్లీ వెళ్ళిపోతున్నాము. ఆన్ ద వేలో ఈ టెంపుల్‌ని చూసి అదే టెంపుల్ అనుకున్నాం. కాకపోతే కొంచెం ముందుంది టెంపుల్. మేము రీచ్ అయిపోయాం. వి ఆర్ సో హ్యాపీ. ఎందుకంటే 8:30 కంటే ఒక్క మినిట్ లేట్ అయినా అని అలౌ లేదంట. గేట్స్ క్లోజ్ చేసేస్తారంట. సో, ఒక టైంకి రీచ్ అయిపోయాము. లైక్ ఇంకా 30 మినిట్స్ ఉంది కాబట్టి వి ఆర్ సో హ్యాపీ. అండ్ దర్శనం గూడా చాలా బాగా జరిగింది. ఎందుకంటే గజస్తంభం దగ్గర ఒక కోరిక కోరుకొని 16 ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా అది నిమిషంలో అయినా 21 డేస్‌లో అయినా కోరిక తీరుతాదంట. ఇదైతే నాకు జరిగింది కాబట్టి నేను ఈ వీడియో చేశాను. వీడియో గూడా రిలీజ్ చేశాను. సారీ. అండ్ కోరిక తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి ఆ మొక్కు చెల్లించుకోవాలంట. మీరు ఖచ్చితంగా రావాల్సిన టెంపుల్ అంటే ఇదే నేను చెప్తున్నా. అండ్ పంతులు గూడా కొన్ని మాకు చెప్పారు. హెయిర్ లీవ్ చేసుకొని రావద్దు. ఎందుకంటే చున్నీ వేసుకొని ప్రే చేస్తే గూడా ఇంకా మంచిగుంటది. హెడ్ మీద చున్నీ వేసుకొని ప్రే చేస్తే గూడా. అప్పటిదాకా నేను చున్నీ వేసుకున్న టెంపుల్ రాంగానే తీసేసా ఎందుకేమో. సో, నేనైతే నా కోరిక తీరిందని చెప్పేసి ఈ వీడియో మీకు మీ వరకు రీచ్ అవ్వాలని చెప్పి ఈ వీడియో చేశాను. సో, మీరు గూడా టైం లేకున్నా టైం తీసుకొని టెంపుల్‌కి వెళ్ళండి. అండ్ వెళ్ళినంక హార్ట్ నుంచి కూడా చాలా పీస్ ఉంటది. మీరు కోరికన కోరిక కూడా జరుగుతది. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా. అస్సలు మిస్ చేయకండి. ఎక్కడెక్కడో తిరుపతి అన్నిటికి వెళ్తాం. తిరుపతిలో కూడా మంచిగా అనిపిస్తది. పీస్ అనిపిస్తది. కానీ మన నియర్ బై ఉన్న టెంపుల్ కూడా వెళ్తే కూడా కొంచెం బావుంటదని చెప్పేసి నేను అనుకుంటున్నా. హోప్ యూ లైక్ ఇట్ గైస్. ప్లీజ్ షేర్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ వీడియో మీకు అంటే యూజ్‌ఫుల్ అనిపించిందనుకో షేర్ చేయండి. అందరికీ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. ఫైనల్లీ ఇంటికెళ్ళిపోతున్నాను. బై గైస్.